ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్ వ్యవహారంలో విచారణ జరుగుతుంది. నిన్న ఆలయంలో పాత ఫైల్స్ సేకరించిన విచారణ బృందం ఇవాళ మరికొంతమందిని ఉద్యోగులను ప్రశ్నించనున్నారు. ఇక 2018-19 మధ్య జరిగిన చీరల అమ్మకాల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఫిర్యాదులు వచ్చాయి. విచారణలో 1.68 కోట్ల మేర నగదు స్కాన్ జరిగినట్లు నిర్ధారించారు. ఆనాడు స్కాన్ జరిగిన సమయంలో విధుల్లోని ఉద్యోగులు అప్పటి పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక 2018-19 మధ్య అటు ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్ జరగడం మనం చూస్తున్నాం. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాహిత్య, విచారణ జరుగుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. కొంతమంది అధికారులను కూడా ఇప్పటికే కొంతమంది ఉద్యోగులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, ఇప్పటి వరకు ఎంత విచారణ జరిగింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇంద్రకీలాద్రిపై తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్ అయితే కనుక చీరల స్కామ్కి సంబంధించి నిన్న విచారించిన ఎంక్వైరీ టీం అయితే ముగ్గురు పేర్లను అయితే బయట పెట్టడం జరిగింది. సుబ్రహ్మణ్యం, ఇటువైపు ఎవరైతే రమేష్ అండ్ చెన్నకేశవులు అయితే వీళ్ళ ముగ్గురిని అయితే కనుక అధికారులు ఆ పేర్లు బయట పెట్టడం జరిగింది. అయితే గతంలోనే సుబ్రహ్మణ్యం 2019లో అయితే కనుక అతనికి సస్పెన్షన్ ఆర్డర్ని అయితే కనుక వేయడం జరిగింది. అప్పట్లోనే అయితే అతను హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ జాబ్లో మళ్ళీ కంటిన్యూ అవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆర్డర్స్ ప్రకారమే జాబ్లో కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఇవాళ కూడా మళ్ళీ ఎంక్వైరీ టీం అయితే కనుక ఇవాళ ఈ చీరల స్కామ్కి సంబంధించి అంటే 1,68,00,000 వ్యయంతో కూడినటువంటి చీరలను అయితే కనుక వీళ్ళు ఆ స్కామ్ రూపంలో అంటే ఒక ధరలతో ఉన్న చీరను అయితే కనుక తక్కువ ధరతో బయట అమ్మడం కానీ, దానికి సంబంధించిన లెక్కలు మార్చడం కానీ, అటు ఫైళ్లను కూడా మాయం చేయడం పట్ల కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అయితే వీళ్ళ ముగ్గురిని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ టీం వీళ్ళని అడిగిన ప్రశ్నలకు సంబంధించి కూడా కొన్ని కీలక విషయాలు కూడా బయటపడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే మెయిన్ సుబ్రహ్మణ్యం అయితే కనుక ఈ స్కామ్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇవాళ మళ్ళీ ఈ ముగ్గురిని కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళ ముగ్గురికి సస్పెన్షన్ ఆర్డర్ ఏమైనా ఇవ్వబోతున్నారా, లేకపోతే ఏం చేయబోతున్నారు అనేది అయితే కనుక వేచి చూడాల్సిన పని ఉంది. ఇటు ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ రామ్మోహన్ చంద్ర కూడా ఇటువైపు ఎంక్వైరీ టీంతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ముందుగానే ఒక కమిటీని ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడెక్కడైతే ఫైల్స్ మిస్ అయ్యాయో ఆ చీరలకు సంబంధించి 2018 నుంచి 19 దాకా కూడా ఎలాంటి స్కామ్కి పాల్పడ్డారు, ఎలాంటి ఉద్యోగులు అంటే వీళ్ళందరూ కూడా జూనియర్ అసిస్టెంట్లుగా కూడా గుర్తించారు. ఆ చీరల కౌంటర్ల దగ్గర కూడా వీళ్ళు జూనియర్ అసిస్టెంట్లుగా అయితే కనుక ఈ చీరలను అమ్మే వ్యయంలో అయితే కనుక వీటన్నిటి దగ్గర కూడా కొన్ని గోల్మాల్ చేసినట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. మొత్తం మీద ఎంతో మంది జనాభా వస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపైకి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారికి ఎంతో ఆప్యాయంగా కూడా చీరలను తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి తీసుకొస్తూ ఉంటారు. అమ్మవారి మీద భక్తితో అయితే కనుక ఇంద్రకీలాద్రికి వస్తూ ఉంటారు. కనకదుర్గమ్మ గుడిలో ఇలాంటి స్కామ్ జరిగింది అనగానే కూడా చాలామంది కూడా షాక్కి గురవుతూ ఉన్నారు. అమ్మవారికి మేమిచ్చిన చీరలన్నీ కూడా ఇలా స్కాములు చేశారా అని చెప్పేసి కూడా చాలామంది కొంత బాధ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తం మీద ఈ ఎంక్వైరీ టీం కూడా ఇవాళ ఎలాంటి విషయాల్ని బయటపెడుతూ ఉంది. అయితే ఈ సుబ్రహ్మణ్యాన్ని ఏం చేయబోతున్నారు అంటే గతంలోనే ఆల్రెడీ ఇతన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో అయితే కనుక హైకోర్టుకి వెళ్ళొచ్చారు. కాబట్టి ఇది మళ్ళీ రెండోసారి అతనిపై ఎంక్వైరీ వేయడం కానీ, అతని క్వశ్చన్లు అడగడం కానీ, ఇతనితో పాటు ఇంకో ఇద్దరు చెన్నకేశవ రమేష్లను కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. అంటే ఇతనితో పాటే అంటే ఇతనే ప్రేరేపించాడా వాళ్ళిద్దరిని, లేకపోతే వాళ్ళే స్వయంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే విషయాలను కూడా బయట పెట్టబోతున్నారు. అయితే ఇవాళ ఎంక్వైరీ తర్వాత ఏం జరగబోతుంది, ఏం చెప్పబోతున్నారు, ఎంక్వైరీ టీంతో పాటు ఇటు ఈవో కూడా ఏం చెప్పబోతున్నారు అనేది వేచి చూడాల్సిన పని ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా గుడిలో ఇంకెన్ని వ్యవహారాలలో ఇంకెలాంటి స్కాములు జరిగాయి అనే దాని మీద కూడా అనుమానాలు ఖచ్చితంగా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి చీరల స్కామ్ను అయితే కనుక చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం అని చెప్పొచ్చు. రత్న.
రైట్ సాహిత్య, గత ప్రభుత్వ హయాంలో 1.68 కోట్ల మేర నగదు స్కామ్ జరిగిన నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇటువంటి స్కామ్లు కానీ ఇటువంటి అవకతవకలు కానీ మళ్ళీ జరగకుండా ఇటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు. అంటే ఇంద్రకీలాద్రి పైన ఎన్నో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి సంబంధించిన కొన్ని అంటే నవరాత్రి ఉత్సవాలతో పాటు మరిన్ని ఉత్సవాలు కానీ ఇటు కార్తీక మాసంకి సంబంధించి కానీ మరిన్ని పూజా కార్యక్రమాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లోనే ఇలాంటి స్కాములకి ఎక్కువగా పాల్పడుతున్న పరిస్థితి కూడా నెలకొంది అని కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే గతంలో ఏవైతే జరిగాయి గత 5 సంవత్సరాలు కానీ లేకపోతే అంతకు ముందు కానీ ఎవరైతే ఈవోలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా దుర్గగుడి పైన అంటే ఆల్రెడీ ఇప్పుడు కూడా కొండ చెరువులు విరిగిపడుతున్న నేపథ్యంలో కొంత అక్కడ డెవలప్మెంట్ మీద అయితే కనుక ఇటు ఏదైతే దుర్గా ఘాట్ మీద దగ్గర నుంచి కూడా ఒక రోడ్డు మార్గాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక 8 అడుగుల రిటైనింగ్ వాల్ని కూడా నిర్మించారు. ఇలా కొంత మేర ఇంద్రకీలాద్రి పైన ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో అలాంటి మార్పులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి స్కాములు బయటపడుతున్న నేపథ్యంలో కూడా కొండ మీద ఇంకా ఎక్కువ భద్రతా చర్యలు అయితే చేపట్టే అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి అటు మొన్న మధ్య లడ్డూ వ్యవహారం ఏదైతే కాస్త సీరియస్గా మారిందో ఇక్కడ కూడా నెయ్యిలో శాంపిల్స్ని కూడా తీసుకొని బయటకు పెట్టడం జరిగింది. వాటిని ల్యాబ్లకి పంపించడం జరిగింది. దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా పాజిటివ్గా రావడం కానీ అంటే ఈ వ్యవహారం అంతటినీ కూడా కాస్త సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి మున్ముందు అలాంటి చర్యలు ఏమీ జరగకుండా ఉండేందుకైతే కనుక మరింత జాగ్రత్తలు అయితే కనుక ఖచ్చితంగా చేపడుతూ ఉన్నారు. ఇటు దేవాదాయ శాఖ సంబంధించి కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకైతే కనుక మరిన్ని అయితే నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికీ ఒక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అయితే కనుక ఇంకా లోపల ఏం జరుగుతున్నాయి అంటే టెంపుల్ లోపల చాలా కొబ్బరికాయల దగ్గర కానీ ప్రసాదాల దగ్గర కానీ మరిన్ని కౌంటర్ల దగ్గర మరింత జాగ్రత్త పడే అవకాశం అయితే కనపడుతూ ఉంది. అయితే ఈ చీరల వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆలయ కమిటీ అయితే కనుక ఇప్పటికే కమిటీ ఎంక్వైరీ వేసిన నేపథ్యంలో అయితే కనుక వీళ్ళ ముగ్గురితో పాటు మరింత మందిని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మున్ముందు కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకైతే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతూ ఉంది అని చెప్పొచ్చు. రత్న, థ్యాంక్ యూ సాహిత్య.